నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. ఆ ఒక్కడి కోసం స్పెషల్ ఆపరేషన్. నీడలా వెంటాడుతున్న 3 పోలీస్ బృందాలు. 60 రోజులుగా కనిపించని ఆచూకీ. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అనుచరులపైన నిఘా. వీరిలో ఏ ఒక్కరికి ఫోన్ చేసినా ఆ ఒక్కడు దొరికినట్లే. కథ సుఖాంతమైనట్లే. ఇటు పోలీసులు, అటు అధికార పార్టీ నేతలు గాలిస్తున్నా ఆ ఒక్కడి అడ్రస్ మాత్రం తెలియడం లేదు. అసలు దేశంలోనే ఉన్నాడా, దేశం విడిచి వెళ్లాడా అనే సందేహాలు ఒకవైపు. పోలీసులు ఇంత సీరియస్ గా తీసుకున్న కేసులో వెతుకుతున్నది ఓ మాజీ ప్రతినిధి కోసం. ఇప్పటికే ఆ నేత ఎవరో అర్థమై ఉంటుంది. అతడే మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఏపీలో మోస్ట్ వాంటెడ్. 60 రోజులుగా ఎక్కడున్నారో తెలియదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 18 మంది అరెస్ట్ అయ్యారు. వీరంతా వంశీ అనుచరులే. కొందరు బెయిల్పై బయటకొస్తే మరికొందరు గన్నవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఈ కేసులో 71వ నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలను నియమించి మరీ జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఇంత తీవ్రంగా గాలించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ కేసులో వంశీ అరెస్ట్ అయితే వెంటనే బెయిలొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నాయి న్యాయవాద వర్గాలు. కానీ ప్రభుత్వం వంశీని అంత తేలిగ్గా విడిచిపెడుతుందా అనేదే సందేహం. సరిగ్గా ఈ అనుమానంతోనే వంశీ కూడా తన అడ్రస్ తెలియకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారంటున్నారు. అయితే 60 రోజులుగా వంశీ కదలికలపై పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకింత సీరియస్ గా గాలిస్తోంది? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు ఇంకేమైనా కేసులు పెండింగ్ లో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీలో సగటు కార్యకర్త కూడా వంశీని అరెస్టు చేయాలని కోరుకుంటుండడమే మాజీ ఎమ్మెల్యేకు ముప్పుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 60 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని, ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడపడం కష్టమైన విషయమని చెబుతున్నారు. కానీ వంశీని అరెస్టు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆలోచనతో తక్షణం వంశీని పట్టుకోవాల్సిందిగా హైకమాండ్ పోలీసులను ఆదేశించినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో వంశీని అరెస్టు చేసి ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కొందరు పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు. ప్రభుత్వానికి టార్గెట్ అయిన వంశీని అరెస్టు చేయడమే తమ లక్ష్యంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై రేయింబవళ్లు వర్క్ చేస్తున్నారని టాక్. ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో షాక్ తిన్న మాజీ ఎమ్మెల్యే వంశీ తనకు ఎదురయ్యే పరిస్థితిపై ముందుగానే ఓ అంచనాకు వచ్చారంటున్నారు. అందుకే జూన్ 4న ఫలితాలు విడుదలైతే ఆ మరునాడే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల దాడులు, పోలీసు కేసుల నుంచి తన అనుచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఓ షెల్టర్ ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులు, వంశీకి కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించిన వ్యక్తులు హైదరాబాద్ షెల్టర్లోనే పట్టుబడినట్లు చెబుతున్నారు. వంశీ సిగ్నల్స్ ను ట్రేస్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో ఆయన అనుచరులు ఉన్న చోటును గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వంశీ పోలీసుల నుంచి తప్పించుకుని ఆ తరువాత ఫోన్ కూడా వదిలేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నది కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఫోన్ వాడితే తన సమాచారం తెలిసే అవకాశం ఉన్నందున ఇతరుల ఫోన్ నుంచి కూడా ఎవరితోనూ మాట్లాడటం లేదంటున్నారు. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ తెచ్చేందుకు వైసీపీ నేతలే న్యాయవాదులతో మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వంశీ ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియడం లేదు. ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారని కొందరు చెబుతుండగా గోవాలో ఉన్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఊహించి ఆయన ఎప్పుడో అమెరికా చెక్కేశారని కొందరు అంటున్నా ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారు పోలీసులు. ఇతర దేశాలకు వెళితే ఆయన పాస్పోర్ట్ ఆధారంగా గుర్తించవచ్చని చెబుతున్నారు. దీంతో వంశీ ఎక్కడ ఉన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ గా మారిపోయారు వల్లభనేని వంశీ. ఆయన పట్టుబడితే ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందో గాని పోలీసులకు చిక్కకుండా వంశీ తనకు తాను శిక్ష అనుభవిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.